కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటిని. నీ పరిశుద్ధ ఆలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. యోనా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. దేవుడు ప్రవక్త అయిన యోనాకు నినివే పట్టణమునకు వెళ్ళి ప్రజలను పశ్చాత్తాపపడమని చెప్పమని చెప్పారు. కానీ అతను అవిధేయత చూపి నౌకలో ప్రయాణం అవ్వగా ఆ భారీ తుఫాను మధ్యలో ఇరుక్కున్నాడు. పర్యవసానం దానిలో నుండి సముద్రంలో విసిరివేయబడ్డాడు. తరువాత ఒక పెద్ద చేప అతనిని మింగివేసింది. మనం పొరపాట్లు చేసినా, మనకు మనమే కష్టాలు తెచ్చుకున్నా తప్పించుకునే మార్గాన్ని చూపటానికి దేవుడు కనికరము గల దేవుడు. యోనా ఆ చేప లోపల ఇంకా బ్రతికి ఉండి అతను ప్రభువును జ్ఞాపకం చేసుకున్నాడని లేఖనాలు చెప్తున్నాయి. నిజానికి తాను ఎవరోనని అతనికి గుర్తుకు వచ్చినప్పుడు అప్పటికే తాను చనిపోయే స్థితిలో ఉన్నానని అతను చెప్తున్నాడు. అతను అసాధ్యం అయిన ఆ పరిస్థితిలోనే దేవునికి కృతజ్ఞతలు చెప్పటం ప్రారంభించగా దేవుడు చేపను అతనిని పొడి నేలపై ఉమ్మివేయనట్లు ఆజ్ఞాపించగా అతనికి జీవించడానికి 2వ అవకాశం వచ్చింది. నీవు తప్పులు చేసి ఉండవచ్చు, కానీ నీవు ఆ తప్పు కాదు, నీవు అది చేశావు. అయినా నీవు ఇంకా సర్వోన్నతిని బిడ్డవే. నీకు క్షమాపణ దొరుకుతుంది. నీవు విమోచింపబడ్డావు, పునరుద్ధరించబడ్డావు, పిలువబడ్డావు, సిద్ధపరచబడ్డావు, ఎంపిక చేయబడ్డావు మరియు అభిషేకించబడ్డావు. నీవు చేసినది ఏది నీ వ్యక్తిత్వాన్ని మార్చదు. ఆయన యందు విశ్వాసముంచు మరియు నీవు ఉండాల్సిన చోటికి ఆయన నిన్ను నడిపిస్తారు. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, నేను పొరపాటు చేసినా, నా మీదకు ఇబ్బంది తెచ్చుకున్నప్పుడు మీరు నన్ను దయతో కప్పి నాకు 2వ అవకాశం ఇచ్చినందుకు మీకు వందనములు. మరియు నేను గందరగోళంలో ఉన్నప్పటికీ నేను ఇప్పటికీ మీ బిడ్డనేనని, నేను ఉండాల్సిన చోటికి మీరు నన్ను చేరుస్తారని నేను నమ్ముతూ నాకు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.